నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల మీటింగ్ ముగిసింది. సినీ కార్మికుల వేతనాల పెంపుపై చర్చ జరిగింది. వేతనాల విషయంలో కొన్ని ప్రతిపాదనలు పెట్టారు నిర్మాతలు. 2000 లోపు ఉన్నవారికి మొదటి ఏడాది 15% వేతనం పెంచాలని నిర్ణయించారు. 1000 లోపు ఉన్నవారికి 20% వేతనం పెంచాలని నిర్ణయించారు. 30% వేతనాలు పెంచాలని అడగడం కరెక్ట్ కాదని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరికి తెలిసిన విషయమే, లాస్ట్ 50 సంవత్సరాల నుంచి మన ఇండస్ట్రీ ఇక్కడ సర్వైవ్ అవుతుంది. సో త్రూ అవుట్ దిస్ జర్నీ ఆఫ్ 50 years ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి. వర్కర్స్ రావడం కానివ్వండి, లేకపోతే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, కానీ ఇవన్నీ కూడా మనం అన్నీ కలిసి సొల్యూషన్స్ తీసుకుంటూనే ఇప్పుడు దాకా ముందుకు వచ్చాం. మనం ఇప్పుడు కూడా మళ్ళీ కార్మికులకి కొన్ని సమస్యలు వచ్చి వాళ్ళు వేతనాలు పెంచమంటున్నారు అనడం జరుగుతుంది. అది కూడా మేము కన్సిడర్ చేయడానికి రెడీగా ఉన్నాం. కానీ వాళ్ళు అడిగే పర్సెంటేజ్ ఏదవుతుందో దానికి మాకు అంత అనుకూలంగా లేదండి. అలానే ఏంటంటే మాకు కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఆ కండిషన్స్ వాళ్ళు ఒప్పుకుంటే మేము కూడా వేజ్ ఇంక్రీజెస్ టు సమ్ ఎక్స్టెంట్, అంటే టు ఆల్ ద పీపుల్ హూ రియల్లీ డిజర్వ్ ఇట్. అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద వర్కర్స్ హూ ఆర్ గెటింగ్ మోర్ దెన్ 4,000, 5,000 రూపీస్ ఆల్సో. వాళ్ళకి ఇంక్రీజ్ అనేది కరెక్ట్ కాదు. బట్ పీపుల్ హూ ఆర్ డ్రాయింగ్ లెస్ దెన్ 2,000 రూపీస్ ఆన్ ఎ డైలీ బేసిస్, వాళ్ళకి మేము ఇంక్రీజ్ చేయడానికి రెడీగా ఉన్నాము. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 15% ఫస్ట్ ఇయర్, 5% సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 5% పెంచడానికి రెడీగా ఉన్నాము. ఎందుకంటే దే ఆల్సో డెఫినెట్లీ డిజర్వ్ దిస్ ఇంక్రీజ్, బికాస్ యాజ్ ఎవ్రీవన్ నోస్ ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ హెస్ గాన్ అప్. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ రెడీ టు డూ ఇట్ అండి, ప్రొవైడెడ్ దే అగ్రీ టు ద 4 కండిషన్స్. ఆ 4 కండిషన్ కూడా సింపుల్ అండి. అందులో 3 కండిషన్లు ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఒప్పుకున్నారు, కానీ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు. అవి ఇంప్లిమెంట్ చేయమంటున్నాము. అలానే హలో అండి. సో ఈ వారం జరిగిన మంత్రాలన్నీ కూడా ఇవాళ ఒక స్టేజ్కి వచ్చినాయి. ఇవాళ డిసైడ్ అయ్యి ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఏం చేద్దాం అనుకున్నారంటే, 2,000 రూపీస్ లోపల ఉన్న కార్మికులు ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, అదే పర్ డే 2,000 లోపల ఎవరైతే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. 2,000 లోపల కార్మికులు ఎవరైతే పర్ డే డ్రా చేస్తున్నారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 5%, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? వాళ్ళ దానికంటే ఎక్కువ అడిగారు. బట్ దిస్ ఇస్ వాట్ చేయగలమని చెప్పి తీర్మానం అయింది. అట్లాగే ఈ టాక్స్ జరుగుతుండగా 1,000 రూపీస్ కంటే తక్కువ ఉన్న వాళ్ళకి, ఓకేనండి, ఇప్పుడు స్ట్రైట్ అవే 20%, సెకండ్ ఇయర్ ఉండదు, థర్డ్ ఇయర్ 5%. ఓకేనా? ఇది పోతే బడ్జెట్ పరంగా స్మాల్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అది యాస్టిస్గా పాత వేజెస్ కంటిన్యూ చేయాలి. ఇది మేము 4 కండిషన్స్ అడిగాం. 4 కండిషన్స్ ఒప్పుకుంటేనే ఈ ఫర్దర్గా మూవ్ అవుతుంది. ఓకేనండి? దిస్ ద క్లారిటీ. రైట్. సినీ కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యుల మీటింగ్ అయితే ముగిసింది. రైట్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ ఫనీ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఫనీ, అసలు నార్మల్ గా ఇప్పుడు ఏ కంపెనీ అయినా తీసుకుంటే ఇన్ని సంవత్సరాలకి ఇన్నిసార్లు అన్ని జీతనాల పెంపు అనేది ఉంటుంది. అసలు లాస్ట్ టైం సినీ కార్మికులకు వేతనాలు ఎప్పుడు పెంచారు? అసలు ఇలా పెంచే వెసులుబాటు ఉంటుందా? ఎన్ని ఇయర్స్కి ఒకసారి పెంచుతారు? ఇప్పుడు జరిగిన మీటింగ్ సారాంశం ఏంటి? అక్షయ, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఛాంబర్కి ఫెడరేషన్కి కొంచెం వేరేగానే ఉంటాయి. అంటే ఇది నిర్మాతలకి కార్మిక సంఘాల నాయకులకి మధ్యలో జరిగే చర్చల ద్వారానే ఎప్పుడు కూడా ఈ వేతనాల పెంపు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కరోనాకు ముందు వేతనాలు పెంచడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ వేతన పెంపుదల అంటే మొన్న జూలై నాటికి పెంచాల్సి ఉంది. సో ఆ తర్వాత కూడా ఇంకా పెంచడం జరగలేదు అని చెప్పేసి వీళ్ళు ఫెడరేషన్ నాయకులు షూటింగ్స్కి వెళ్ళము అని చెప్పడం జరిగింది. సో గత 6 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సంక్షోభం దాదాపుగా ఈ రోజుతో ముగిసినట్టే అని చెప్పాలి. ఎందుకంటే యాక్టివ్ గిల్డ్స్, అంటే యాక్టివ్గా చిత్రాలు నిర్మించేటువంటి నిర్మాతలు అందరూ కూడా కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటంటే 2,000 కన్నా తక్కువ తీసుకునే వాళ్ళకి మొదటి సంవత్సరం 20%, అలాగే రెండవ సంవత్సరం 5%, మూడో సంవత్సరం ఇంకొక 5%, టోటల్గా 25% పెరగబోతా ఉంది. అలాగే 1,000 రూపాయలు లోపు తీసుకునే వాళ్ళకి మొదటి సంవత్సరం
20%, అలాగే ఇంకా 2% ఏమి 2వ సంవత్సరం ఏమీ ఉండదు, 3వ సంవత్సరం ఇంకొక 5% ఉంటుంది. సో ఈ రకమైనటువంటి ప్రతిపాదనలతో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా ఏదైతే వాళ్ళు ప్రతిపాదించినటువంటి కొన్ని ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ అని కానీ, లేకపోతే రేషియో గురించి కానీ, నాన్ మెంబర్స్ని కూడా తీసుకోవచ్చు అనేటువంటి విషయం కానీ, అలాగే రిమైనింగ్ సండేస్ని సింగిల్ బ్యాట్ ఇవ్వడం కానీ, వీటికి అంగీకారం వాళ్ళు తెలిపితే వీటికి ఈ రకమైనటువంటి వేతనాలు పెంచడం మాకు ఓకే అని చెప్పడం జరిగింది. అక్షయ, ప్రస్తుతం మనతో ఇదే విషయం మాట్లాడడానికి ఇటీవలే బేబీ చిత్రానికి గాను నేషనల్ అవార్డు సాధించినటువంటి నిర్మాత ఎస్కేఎన్ మనతో ఉన్నారు. తనతో అడిగి తెలుసుకుందాం యాక్టివ్ ప్రొడ్యూసర్లు ఈరోజు ఎంతసేపు సమావేశమయ్యి ఈ నిర్ణయాలు తీసుకున్నారని. శ్రీనివాస్ గారు, ఈరోజు మీరు ఏదైతే ప్రతిపాదించారో ఈ నిర్ణయాలన్నింటినీ కూడా ఫెడరేషన్ ఆమోదిస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది ఎవరు ఆమోదం పొందుతుంది అనే దాని కాదండి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా నిశ్చయించుకుని ఇది మా ఫైనల్, మేము చేయగలిగింది ఇది. ఎందుకంటే ఎవరైతే తక్కువ వేతనాలు పొందుతున్నారో ఆ కార్మిక సోదరులకు ఎప్పుడు అన్యాయం జరగాలని ఇండస్ట్రీలో ఎవరు అనుకోరండి. సో వారి వరకు మాత్రం 2000 రూపాయలు 1000 రూపాయల లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెంపు ఓకే. మిగతా వారి పెంపు చేయడానికి నిర్మాతల పరిస్థితి కూడా ఇప్పుడు బాగలేదు కాబట్టి, అలాగే తక్కువ వేతనాలు ఉన్న వాళ్ళకి చేయడానికి మేము ఒక కృతనిశ్చయంతో అందరూ కలిసికట్టుగా అనుకుని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయాన్ని ఈరోజు వెల్లడించడం జరిగింది. అంటే మీరు కొన్ని ప్రతిపాదనలు పెట్టారు. అంటే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ అన్నారు, అంటే 6 to 6 అలాగే 9 to 9. తర్వాత రేషియో గురించి కూడా మీరు లేవనెత్తడం జరిగింది. అలాగే నాన్ మెంబర్స్ని మేము తీసుకునే ఇది మాకు ఉండాలి అని చెప్పడం జరిగింది. అలాగే సండేస్ ఏవైతే ఉన్నాయో ఒక సెకండ్ సండే అలాగే గవర్నమెంట్ హాలిడేస్ తప్ప మిగతా సండేస్ అన్నింటిలోనూ కూడా సింగిల్ కాల్ షీట్ విధానమే అవలంబించాలి అన్నారు. సో మరి ఈ 4 ప్రతిపాదనలకి వాళ్ళు ఓకే అన్నట్టేనా? అదే అండి, ఆ 4 కండిషన్స్కి ఓకే అంటే ఈ నిర్ణయించిన వేతనాలని చెల్లించడానికి నిర్మాతలకు ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా 6 to 6 or 9 to 9 అన్నాం. 6 to 6 అంటే ఇప్పుడు ఉన్న ట్రాఫిక్లకి ఇప్పుడున్న వర్కింగ్ కండిషన్కి ఎవరో పొద్దున్నే ఇదవట్లా. అలా కొన్ని సినిమాలు 6 to 9 to 9 అవుతాయి. సో ఎయిదర్ ఆప్షన్ 6 to 6 or 9 to 9ని సింగిల్ కాల్ షీట్లుగా పరిగణించాలనేది ఒకటి. అలాగే ఆదివారాలు, అలాగే 2022 అగ్రిమెంట్లో కూడా ఉంది నాన్ యూనియన్ మెంబర్లతో కూడా పనిచేసుకోవచ్చు. అది మరొకసారి నొక్కు అక్కడించడం జరిగింది అంతే తప్ప ఇంకా ఇందులో కొత్త కండిషన్లు ఏమి అకస్మాత్తుగా వచ్చినాయి ఏం లేవు. సో అంటే మీ దృష్టిలో ఇక దీంతో ఈ వివాదానికి లేకపోతే ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్లే అనుకోవచ్చా? అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇండస్ట్రీ పరిస్థితులు ఏంటో కార్మికులకే తెలుసు, అందరికీ తెలుసు. సో ఇప్పుడు నిజంగా కష్టపడి తక్కువ వేతనాలు చెందుతున్నారు వాడు ఒక రకంగా తృప్తిపడి సరే ఏమీ లేకుండా ఆగిపోవడం కన్నా ఇలా బాగుంటుందని, అలాగే మా నిర్మాతలకు కూడా ఒక చోట బ్రేక్ వచ్చి ముందుకెళ్తే అందరికీ మంచిది అనేది. సో అది అంటే డెఫినెట్గా ఇది సమస్యకి ముగింపు దిశగానే వెళ్తుంది అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ అందరూ భావించారు. అంటే ఉదయం నుంచి కూడా యాక్టివ్ గిల్డ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. సో ఈ రోజుతో ఫెడరేషన్ సభ్యులు కూడా ఇప్పుడు ఇంకా పైన ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు ఏం చెప్తారు అనేటువంటి దాని మీద ఉత్కంఠ నెలకొంది. సో వాళ్ళు కూడా కరెక్ట్గా స్పందిస్తే ఈ వివాదం ఈ రోజుతో ముగిసిపోయినట్టే అని భావించవచ్చు. అక్షయ, ఓకే ఫనీ.